Sitapata Sinukulaku ఎడవినవో రాత్రి నువ్వు ఎడవనవో రాత్రి Sitapata Sinukulaku ఎడవినవో రాత్రి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సిటాపటా సినుకుల సాంగ్ మీద బీట్ సింక్ అయితే చేస్తున్నాను. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్, దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది పక్కా అంటే పక్కా ట్రై చేయండి. సో ఈ వీడియో మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో పక్కా అందరు ట్రై చేయండి నా కోసం. సో ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందకి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇలా మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోకి టోటల్గా మనకు 13 పిక్స్ అయితే అవసరం. సో 13 పిక్స్ కూడా మీరు ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే, ఫస్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు మనం 2 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ వీడియోస్లో ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, ఫస్ట్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్ అదే 0.3 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాం. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5 అండ్ 6 ఓన్లీ 6 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో వీటికి అయితే మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు స్వీట్ లైస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా వీడియో అనేది తెలుసుకోవచ్చు. సో స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మనము 5th ఎఫెక్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను. సో 5th ఎఫెక్ట్ ఏంటంటే ఫస్ట్ కొంచెం బ్లర్ వస్తుంది, దానితో పాటు మనకు జూమింగ్ కూడా అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పక్కా అందరు ట్రై చేయండి, ఇది మాత్రమే పెట్టేసేయండి, వేరేది ఏది కూడా మీరు సొంతంగా ప్రయోగం చేయొద్దు, బాగుంటుంది ఇది మాత్రమే. సో ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో చాలా సింపుల్గా మనం ఫస్ట్ వీడియో షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ QHD పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తే మనకు ఫస్ట్ వీడియో సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ వీడియో ప్రిపేర్ చేసుకుందాం. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా, క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.4 సెకండ్ అంటే 4th డాట్ మీద పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇంతకు ముందు 6 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ 6 పిక్స్ పెట్టేసి ఇప్పుడు 1, 2, 3, 4 ఓన్లీ 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో వీటికి మనం యానిమేషన్ ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇస్తున్నానో జాగ్రత్తగా చూడండి. పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో ఇన్ యానిమేషన్లో ఇక్కడ చూడండి, నేను 32 ఇన్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం అది చూపిస్తాను. ఫస్ట్ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ కొంచెం కిందికి వెళ్తే కొన్ని కైన్మాస్టర్లో గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసి ఇస్తే మనకు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో అందులో మీరు ఇన్ యానిమేషన్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఇన్ యానిమేషన్ ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి, నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి 34 ఎఫెక్ట్, 34 ఎగ్జాక్ట్గా 34 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను. అండ్ ఈ పిక్స్ నేను ఇక్కడ ఇంటర్చేంజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే వైట్ ఎండ్కు ఉండొద్దని. సో ఇక్కడ ఫస్ట్ దానికి 34, మీరు అట్లా ఏం చేంజ్ చేయకండి. సో ఫస్ట్ దానికి 34, సెకండ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో ఇక్కడ చూడండి, ఇన్ యానిమేషన్లో 32, ఒకటి 34 అయితే ఒకటి 32. మళ్ళీ థర్డ్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 34. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అట్లా పిక్ మాత్రం చేంజ్ చేయకండి, నేను చేంజ్ చేసిన అని. సో మళ్ళీ దీనికి వచ్చేసి 32 అంటే ఒకటి అట్లా అయితే ఒకటి ఇట్లా సేమ్, అంతే, మనకి చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఒకటేమో ఇక్కడ సైడ్ నుంచి వస్తుంది, ఒకటేమో ఇటు సైడ్ నుంచి వస్తుంది.
ఒకటి ఇట్ సైడ్ నుంచి వచ్చేసేస్తే ఒకటి ఇట్ సైడ్ నుంచి వచ్చేస్తుంది, ఒకటి ఇట్ సైడ్ నుంచి వచ్చేసేస్తే ఒకటి ఇట్ సైడ్ నుంచి వచ్చేస్తుంది. చాలా సింపుల్ వీడియో అయితే. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేస్తాయండి. సో సింపుల్గా మనము 2 వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ కోసం ఫస్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.8 0.5 దగ్గర, తర్వాత థర్డ్ డాట్ 0.8 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి టోటల్గా మనము 10 పిక్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనకు మిగిలిపోయినాయి 3 పిక్స్ మాత్రమే. సో అందులో 1 2 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 1.8 అంటే 1.5 తర్వాత థర్డ్ డాట్ రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు ఇంకొక మిగిలిన పిక్ కూడా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి టోటల్గా మనకు 13 పిక్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ 2 పిక్స్కి సేమ్ యానిమేషన్. సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోకి కాకుండా వేరే వీడియోస్ ఎన్నో వీడియోస్కి కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ 2 పిక్స్కి కాల్ మీ డీజే అండ్ థర్డ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్. దీనికి వచ్చేసి నేను స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీరు స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ లైస్లో ఏంటంటే 5th ఎఫెక్ట్ ఇక్కడ నేను యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా వచ్చేసేస్తుంది. బట్ దీనికి మెయిన్గా మనం ఏంటంటే ఫ్లిక్కర్ వీడియో అనేది యాడ్ చేయాలి. దాంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫస్ట్ నేను ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను. ఇదబ్బా టెలిగ్రామ్ ఓకే ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఫ్లిక్కర్ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా అండ్ ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టిప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మల్టిప్లై ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఓన్లీ బ్లాక్ దంతా ఉండి మిగతా వైట్ దంతా ఎగిరిపోతుంది. సో ఇది సిసర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మధ్యలో పెట్టేసేస్తున్నా. మధ్యలో పెట్టేసి ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ సెకండ్ పిక్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ సెకండ్ పిక్ మధ్యలో పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్ అండ్ థర్డ్ పిక్ దగ్గర సో ఇది మొత్తం ఉండేసేయాలి. బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో టోటల్గా థర్డ్ పిక్కి మాత్రం ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి. సో మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పిక్కి ఆఫ్ నుంచి ఫ్లిక్కర్ వీడియో ఉండాలి, సెకండ్ పిక్కి ఆఫ్ నుంచి ఫ్లిక్కర్ వీడియో ఉండాలి, థర్డ్ పిక్కి మొత్తం ఫ్లిక్కర్ వీడియో ఉండాలి. సో అది మన మెయిన్ మోటో. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను సిటాపటా సిన్కుల అని. సో సిటాపటా సిన్కుల యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసిస్తే ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనం ఇక్కడ డెలీట్ చేసుకోవచ్చు. సో డెలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీడియా సెలెక్ట్ చేసుకుంటున్న ఎక్స్పోర్ట్. సో ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మనం ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేసామో 6 పిక్స్ది ఆ 6 పిక్స్ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు సెకండ్ వీడియో నేను 2 టైమ్స్ తీసుకుంటున్నా. సేమ్ వీడియో 2 టైమ్స్ అంటే సెకండ్ వీడియో అంటే లాస్ట్ ఎడిట్ చేసుకున్న వీడియో అది 2 టైమ్స్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. అంటే ఇది 4 పిక్స్ వీడియో. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వీడియో ఏదైతే చేసుకున్నామో ఆ ఫస్ట్ వీడియో నేను మళ్ళీ తీసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో దీనికి ఏంటంటే స్పీడ్ అనేది ఒక పాయింట్ డిక్రీజ్ చేయండి, అంటే 0.9x. సో ఇక్కడ చూడండి 0.9x అనే వచ్చేసింది. సో ఇది కూడా నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ సిటాపటా సిన్కుల అని మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, 3 డాట్స్ డూప్లికేట్. సో డూప్లికేట్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వచ్చింది కదా, ఇది లాంగ్ ట్యాప్ చేసేసి ఇది మొత్తం ఇటు గుంజుకొని రండి. ఇటు గుంజుకొని వచ్చిన తర్వాత ఎండ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇసిపెట్టేసేయండి, అక్కడ వచ్చేసేస్తుంది. అండ్ మళ్ళీ సెకండ్ది 3 డాట్స్ డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని
సెలెక్ట్ చేసుకోవద్దు, లాంగ్ ట్యాప్ ఇచ్చేసి ఇది మళ్ళీ ఇటు సైడ్ గుంజుకొని రండి. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు వచ్చేసింది. అండ్ థర్డ్ పిక్ కూడా సేమ్ యాజ్ ఇస్ 3 డాట్స్ డూప్లికేట్, అండ్ ఇది మళ్ళీ ఇటు సైడ్ గుంజుకొని రండి. సో ఇక్కడ చూడండి చాలా సింపుల్ మనకు. ఒకసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను మళ్ళా. సో మళ్ళీ దీనికి మనం మళ్ళీ ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసుకోవాలి. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను మళ్ళీ ఫ్లిక్కర్ వీడియో అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఫస్ట్ ఇక్కడ సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ పిక్కి హాఫ్ రావాలి కాబట్టి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సెకండ్ పిక్ దగ్గర స్టార్టింగ్ పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఇక్కడ మధ్యలో పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్లిక్కర్ వీడియో సేమ్ యాసిస్ అలాగే వచ్చేసింది. ఒకవేళ అర్థం కాకపోతే ఫస్ట్ 3 పిక్స్కి ఎలా చూపించానో అలాగే పెట్టేసేయండి. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా, సో అక్కడ ఏం చేసేస్తానంటే మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ వీడియో ఏదైతే యాడ్ చేసుకున్నామో మళ్ళీ ఫస్ట్ వీడియో యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వీడియో ఏదైతే ఎడిట్ చేసుకున్నామో 6 పిక్స్ది అది యాడ్ చేసుకున్న తర్వాత మిగిలింది సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో అది కూడా పక్కా యాడ్ చేసుకోండి, దీంతోనే మనకు మెయిన్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి చుట్టూ బార్డర్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ క్లిక్ చేసి మల్టిప్లై క్లిక్ చేసి మల్టిప్లై కాదు స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఒకసారి నేను ఇక్కడ సగం ప్లే చేసి చూపిస్తాను. బాగుంటుంది వీడియో మాత్రము. సో ఇది మిగిలింది సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో సింపుల్గా మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. Thank you so much guys.